ఇక్కడ జగన్నాథ్ మందిర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందనుకుంటా. సాయిబాబా గుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నా లోపలికెళ్ళి. అక్కడ గూడా దండం పెట్టుకొని జగన్నాథ్ మందిర్‌లో ఇంకా ఇక్కడ రోడ్ అవతల ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ గూడా పోయి దండం పెట్టుకొని వద్దాం ఒకసారి. ఇదంతా చూస్తున్నారు గదా! సండే మార్కెట్ అన్నమాట. ఇదంతా ఫుల్లు సండే ఇగ మార్కెట్ అంటే ఎట్లుంటది ఇగ మొత్తం జాతర జాతరనే ఉంటది గదా! ఇగో ఇదే మెయిన్ రోడ్. ఈడ ఆటో దిగినామంటే ఇగ మనం వచ్చినాం గదా! అట్లా లోపలికి. ఈడ దిగుతే ఎవరన్నా చెప్తారు. ఇట్లా ముంగల్కి ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆడ కూడా దండం పెట్టుకొని వద్దాం. ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి అనమాట. ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లోపల నుంచి ఇంకొక ఇక్కడ లోపల లెఫ్ట్ సైడ్ లో 2 టెంపుల్స్ ఉంటాయి. అవి అడ్రస్ వచ్చేసి ఇగో ఇక్కడ స్కూల్ ఉంటుంది. స్కూల్ ఇగో జిల్లా పరిషత్ కనిపిస్తుందా, దాని ఆపోజిట్ లోనే ఒక రోడ్డు ఉంటుంది. ఇగో లోపలికి పోతే కొంచెం ముంగల్కి పోయిన తర్వాత రైట్ సైడ్ అనమాట. ఇది మనం డైలీ సైకిల్ దొక్కే రూట్ అనమాట. సైకిల్ ఇదే రూట్లో పోతా నేను. ఇక్కడ కూడా 2 టెంపుల్స్ ఉన్నట్టున్నాయి. శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఇస్నాపూర్. ఈడ కూడా దండం పెట్టుకొని పోదాం మనం. రెండు గుళ్ళ కాడ అయితే దండం అయితే పెట్టుకున్నా. ఇక పోదాం ఇక ఇంటికి. మా ఇంటికి ఎంత దగ్గర అంటే ఇక నేను చెప్పులు కూడా వేసుకోలే, అంత దగ్గర ఈ టెంపుల్స్. చూపించిన కదా రూటు, మళ్ళీ అట్లనే వెళ్ళిపోదాం. నిజంగా ఈ ఎట్లా చేస్తారో ఏమో, ఇట్లా మోటో వ్లాగింగ్ చేసేటోళ్ళు అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ యాక్షన్ కెమెరా హెల్మెట్కి వెళ్ళి తీయాలి, మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఆడ దండం పెట్టుకోవాలి. ఓన్లీ మనం దండం పెట్టుకోనికి కాదు, మనం చేసిందంతా చూపియాలంటే చాలా కష్టం అనమాట. నిజంగా గ్రేట్ అసలు. మళ్ళీ అంతా ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి, ఫోన్ల కన్నా ల్యాప్టాప్ల కన్నా వేసుకోవాలి, మళ్ళీ అందులో అన్ని క్లిప్స్ అన్నీ ఎడిట్ చేయాలి. నాకు తెలిసి కొంచెం వేస్టేజ్ కూడా గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే మనం మొత్తం మాట్లాడంగా వీడియో ఏమో రికార్డ్ అయితేనే ఉంటుంది. ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి. ఈ స్కూల్ ఉందా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల్ పటంచేర్ ఇస్నాపూర్ గ్రామం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆ టెంపుల్స్కి పోతాం అనమాట. ఇక అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.